Hi viewers, welcome to Spark Institute. Today we are going to discuss about the efficiency of Otto cycle. సో ఆటో సైకిల్ అంటే ఏంటి? సో ఒక పెట్రోల్ ఇంజన్కి నథింగ్ బట్ ఎఫిషియన్సీ క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేసే థియరిటికల్ సైకిలే మనకి ఆటో సైకిల్. సో కమింగ్ టు వర్కింగ్ ఆఫ్ పెట్రోల్ ఇంజన్. సో వర్కింగ్ ఆఫ్ పెట్రోల్ ఇంజన్ మనకు ఐడియా ఉంటే సో డెరివేషన్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. సో పెట్రోల్ ఇంజన్ వర్కింగ్లో మనకి ఎన్ని ప్రాసెస్ ఉంటాయి? జనరలీ వీఆర్ హ్యావింగ్ 4 ప్రాసెస్. వాట్ ఆర్ దోస్? సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్ అండ్ ఎగ్జాస్ట్. సో ఆ 4 ప్రాసెసే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? PV and TS గ్రాఫ్లో రిప్రజెంట్ చేసి సో వీఆర్ గోయింగ్ టు డిరైవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్. సో వీ నో దట్ ఇన్ పెట్రోల్ సైకిల్ దెర్ విల్ బీ 2 వాల్వ్స్, దట్ ఈస్ వన్ ఈజ్ ఇన్లెట్, అనదర్ వన్ ఈజ్ అవుట్లెట్ ఆర్ నథింగ్ బట్ ఎగ్జాస్ట్ వాల్వ్ అని కూడా అంటాం. సో ఎప్పుడైతే మనకి పిస్టన్ అనేది సో సక్షన్ జరిగేటప్పుడు ఎక్కడ ఉంటుంది? టీడీసీ దగ్గర ఉంటుంది. టీడీసీ నుంచి బీడీసీకి పిస్టన్ అనేది మూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుందో మనకి ఏమవుతుంది? ఫ్యూయల్ ఎయిర్ అనేది ఇన్లెట్ వాల్వ్ ఓపెన్లో ఉండడం ద్వారా ఫ్యూయల్ ఎయిర్ మిక్చర్ అనేది సిలిండర్లోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే పిస్టన్ అనేది బీడీసీకి రీచ్ అవుతుందో ఆటోమేటికలీ ద ఇన్లెట్ వాల్వ్ విల్ బీ క్లోజ్డ్. సో అంటే డ్యూరింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ ఫ్రమ్ నెక్స్ట్ ద 2 వాల్వ్స్ రిమైన్స్ క్లోజ్డ్. సో ఎప్పుడైతే పిస్టన్ అనేది మనకి బీడీసీ దగ్గరికి రీచ్ అవుతుందో ఈ ప్రాసెస్ మనము పీవీటీఎస్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేయం. వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ద పీవీటీఎస్ గ్రాఫ్ ఫ్రమ్ నథింగ్ బట్ ఫ్రమ్ కంప్రెషన్. సో కంప్రెషన్ అంటే ఏంటి? కంప్రెషన్ అంటే పిస్టన్ అనేది బీడీసీ పొజిషన్ నుంచి టీడీసీ పొజిషన్కి మూవ్ అవుతుంది. సో బీడీసీ నుంచి టీడీసీకి మూవ్ అవుతుంది అంటే ఏమి? ఇందులో ఉన్న వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మూవ్ అవుతున్న ప్రాసెస్ నథింగ్ బట్ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవుతున్న ప్రాసెస్ నథింగ్ బట్ ప్రాసెస్ 1 to 2నే మనం ఏమంటున్నాం? వి కాల్ ఇట్ యాజ్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్. సో ప్రాసెస్ 1 to 2 మనకు అడియాబాటిక్ ప్రాసెస్ కావడం వల్ల సో వాల్యూమ్ ఏమైపోతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిక్రీజ్, అడియాబాటిక్ కంప్రెషన్. సో దాని ద్వారా మనకి ఏమవుతుంది? వాల్యూమ్ V1 నుంచి V2కి డిక్రీజ్ అయింది. ప్రెషర్ ఏమవుతుంది? డ్యూ టు కంప్రెషన్ P1 to P2 ఇంక్రీజ్ అవుతుంది. సో ద సేమ్ ఇఫ్ యూ గో త్రూ ప్రాసెస్ 1 to 2 సో మనం ఏమంటున్నాం? ఇట్ ఈస్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి ఎంట్రోపీ ఏముంటుంది? ఇట్ విల్ రిమైన్స్ కాన్స్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ డ్యూ టు కంప్రెషన్ ద టెంపరేచర్ విల్ బి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ T1 to T2. నెక్స్ట్ కమింగ్ టు ప్రాసెస్ 2 to 3. ప్రాసెస్ 2 to 3 ఏంటి అంటే సో మనకి పిస్టన్ ఏముంది? సో బీడీసీ దగ్గరకు వచ్చింది. సో బీడీసీకి రాగానే ఏం చేస్తాం మనం? ఆఫ్టర్ కంప్రెషన్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద స్పార్క్. సో ఎప్పుడైతే మనం స్పార్క్ ఇస్తామో ఇక్కడ ఉన్న ఫ్యూయల్ ఎయిర్ మిక్చర్ అంతా బర్న్ అయ్యి మనకి ఏమవుతుంది? హై హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో డ్యూ టు దట్ హై హీట్ ఎనర్జీ దెర్ విల్ బి డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ యాజ్ వెల్ యాజ్ ప్రెజర్. సో ఆ డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఇన్ ప్రెజరే మనం ఏం చూపిస్తున్నాం ఫ్రమ్ ప్రాసెస్ 2 to 3. సో సేమ్ ప్రాసెస్ 2 to 3 ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే పిస్టన్ ఎక్కడ ఉంది? బీడీసీ దగ్గర ఉంది. సో డ్యూరింగ్ 2 to 3 నథింగ్ బట్ మనకి ఏమవుతుంది? డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంట్రోపీ. సో వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ త్రూ ప్రాసెస్ 2 to 3. సో ఆఫ్టర్ getting high heat energy and nothing but high pressure, the piston will be going to move from TDC to BDC. So that is called as expansion. The expansion is adiabatic process. So adiabatic process కావడం ద్వారా మనకి ప్రాసెస్ 3 to 4 ఏమవుతుంది? వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటికల్గా మనకి ప్రెషర్ కూడా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో 3 to 4 రిప్రజెంట్ వాల్యూమ్ ఇంక్రీజ్ ఫ్రమ్ V3 to V4 and the pressure decreases from P3 to P4. Next coming to TS graph. If you see process 3 to 4 it is an entropy process or nothing but adiabatic process, so it remains constant entropy. So next coming to 4 to 1, that means the piston when it has reached to బీడీసీ పొజిషన్. సో బీడీసీ పొజిషన్ రాగానే మనకి ఏమవుతుంది? ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఓపెన్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? లోపల ఉన్న బంట్ హాట్ గ్యాసెస్ అన్ని నత్తి ఏమవుతాయి? సో బయటికి వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైతే బయటికి రిలీజ్ అవుతుందో ఆటోమేటికలీ వాట్ హ్యాపెన్స్? ద ప్రెషర్ విల్ బి డిక్రీజ్డ్. సో ఫ్రమ్ ప్రాసెస్ 4 to 1 దెర్ విల్ బి డిక్రీజ్ ఇన్ ప్రెషర్. వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ యాజ్ 4 to 1. సో 4 to 1 ప్రెషర్ డిక్రీజ్ అయిందంటే ఆటోమేటికలీ మనకి ఏమవుతుంది? ఎంట్రోపీ యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ విల్ బి డిక్రీజ్. సో we are going to represent from process 4 to 1. The temperature is decreases from T4 to T1 and the entropy is decreased from S4 to S1. So అగైన్ మనకి ఏమి ఇంతవరకు ఎన్ని ప్రాసెస్ డిస్కస్ చేసుకున్నాం? సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్. ఎగ్జాస్ట్ అగైన్ ఏమవ్వాలి? బీడీసీ టు టీడీసీకి మూవ్ అవ్వాలి. సో అగైన్ మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ ప్రాసెస్ అనేది థియరిటికల్లో మనం కన్సిడర్ చేసుకోం. సక్షన్ and exhaust totally we are not going to consider in theoretical cycle. So we are going to eliminate those two in PV and TS graph, right? So ఇప్పుడు coming to derivation for efficiency. So we know that efficiency is equals to what is the general formula? Work done by heat supplied, or we call it as output by input.
So what is the output? Whatever be the work done, that is the output. So whatever be the input, the heat supplied at process 2 to 3 is nothing but here it is heat added. So due to hot gases coming out from the cylinder, there will be heat rejection. That is from process 4 to 1. So efficiency means work done by heat supply. Let it be equation 1. So what we know, work done is equals to, again work done is equals to heat supplied minus heat rejected. Let it be equation 2. So that means if you want to find out the efficiency of Otto cycle, initially we have to find out heat supplied and again we have to find out heat rejected. To get these terms, so heat supplied, where the heat is supplied? In the process 2 to 3. Where the heat is rejected? In the process 4 to 1. So what is the general formula for Q? That is nothing but heat supplied Q1. Let it be heat supply, let it be Q1. What is the general formula for Q? The general formula Q is nothing but mCp dt. M is mass of working fluid, Cp is nothing but specific heat at constant pressure, and dt is change in temperature. So here it is nothing but constant volume process, we can take it as mCv dt. So Q1 is equals to mCv dt. So what is dt here? The process, nothing but the temperature difference between process 2 to 3. So what is the temperature difference between process 2 to 3? T3 minus T2. So Q1 is equals to mCv into T3 minus T2. Let it be equation number 3. Similarly, heat rejected. What is heat rejected? That is nothing but Q2. Q2 is equals to mCv same mdt. So why? Because the heat is also rejected in process 4 to 1. That is nothing but constant volume process. So we are going to take mCv dt. So mCv. So dt. Where is the temperature difference comes from? Where is the heat rejected? From 4 to 1. So we have to take the temperatures from 4 to 1. Which is the lowest temperature? So T1 is the lowest temperature and T4 is the highest temperature among T1 and T4. So you take it as difference means T4 minus T1. Let it be equation number 4. So now you see, if you supplied in work done is equals to heat supplied minus heat rejected. That is equals to, what is heat supplied? Q1 minus Q2. What is CV? Nothing but mCv T3 minus T2 minus mCv T4 minus T1. So what is the common in both? mCv is common. So if you make mCv is common, let it be T3 minus T2 minus T4 minus T1. Let it be equation number 5. Right? Substitute work done in equation nothing but in equation 1, that is efficiency equal to work done by heat supply. What is a work done? mCv into T3 minus T2 minus T4 minus T1 whole divided by mCv into, so what is heat supplied? T3 minus T2. So here mCv get cancelled. What we are going to get efficiency as T3 minus T2 minus of T4 minus T1 whole divided by T3 minus T2. So if you subtract the denominator, efficiency equal to T3 minus T2 by T3 minus T2 minus of T4 minus T1 by T3 minus T2. So T3 minus T2 get cancelled. Then efficiency is equals to 1 minus T4 minus T1 by T3 minus T2. So this is the efficiency formula in terms of temperatures. So this is the simple formula in terms of temperatures. So if you want to simplify this, take the thermodynamic relations. So if you take the process, that is 1 to 2. So what is the relation between temperature and volume? T2 by T1 is equals to V1 by V2 whole power gamma minus 1. So this is the relation between temperature and volume. So here we are going to get nothing but manaki V1 by V2 is equals to
కంప్రెషన్ రేషియో V1 by V2నే మనం ఏమని తీసుకుంటాం, కంప్రెషన్ రేషియో. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫిగర్, సో V1 ప్లస్లో V1 ఈజ్ సిమిలర్ టు V4 అండ్ V2 ఈజ్ సిమిలర్ టు V3. అంటే మనం V4 by V3 కూడా ఏమని రాసుకోవచ్చు, కంప్రెషన్ రేషియో R. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ హియర్ T2 by T1 ఈజ్ ఈక్వల్స్ టు R power gamma minus 1. That implies T2 is equals to T1 into R power gamma minus 1. So this is TT relation. Similarly, in process 3 to 4. 3 to 4 is also an adiabatic process. So in the adiabatic process, what is the relation? Same. T3 by T4 is equals to V4 by V3 whole power gamma minus 1. So what is V4 by V3? Again it is R. That implies T3 is equals to T4 into R power gamma minus 1. So now substitute these relations in efficiency. That is efficiency is equals to 1 minus T4 minus T1 whole divided by T3. What we got T3? T4 into R power gamma minus 1 minus what we got, nothing but T2 as T1 into R power gamma minus 1. That implies efficiency is equals to 1 minus T4 minus T1 whole divided by what is common, R power gamma minus 1 is common. What is the remaining term? T4 minus T1. T4 minus T1, T4 minus T1 get cancelled. Then we can get efficiency equal to 1 minus 1 by R power gamma minus 1. So this is the efficiency in terms of compression ratio. So if you observe the work done, here the work done is in terms of temperatures. If you need the work done in terms of volumes and pressures, just if you observe the figure or graph, so the area in between 3, 4, 1, 2 is nothing but the total work done. If you want the total work done, what we have to do? So the curve under 3 to 4 area subtracted minus the curve area nothing but 2 to 1. We can get this area. Therefore, work done is equals to work done under 3 to 4 minus work done under 2 to 1. ఎందుకు మనం ఇలా తీసుకుంటున్నాం? సో మనకి పీవీ గ్రాఫ్లో నథింగ్ బట్ ఏదైతే ఏరియా వస్తుందో అది దేనికి ఈక్వల్ అవుతుంది, వర్క్ డన్. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ work done 3 to 4 minus 2 to 1. So that is equals to, so area under 3 to 4. So 3 to 4 is nothing but adiabatic process. So we can write it as P3 V3 minus P4 V4 by gamma minus 1. Similarly, process 2 to 1 is also an adiabatic process. So minus P2 V2 minus P1 V1 by gamma minus 1. So in these two, what we are going to take 1 by gamma minus 1 as common. What is the remaining term? P3 V3 minus P4 V4 minus P2 V2 minus P1 V1. So in these two terms, what we are going to do? We are making P4 V4 common in this term and P1 V1 common in this term. What we can get? So what we are going to get? Efficiency is equals to 1 by gamma minus 1 into, so if we make P4 V4 as common, we can get P3 V3 by P4 V4 minus 1. Similarly, in this term we are going to make P1 V1 as common. So P1 V1 minus P1 V1 as common, what we are going to get? P2 V2 by P1 V1 minus 1. That is equals to efficiency is equals to 1 by gamma minus 1 into P4. So if you observe here, V4 is equals to V1 and V3 is equals to V2. So I am subtracting here V1 because V4 is similar to V1. So P4 V1 by, so if you observe V3 by V4, we got V4 by V3 as 3. If you get V3 by V4, we can get reciprocal, that is 1 by R. P3 by P4 into R minus 1 minus P1 V1 into here also P2. So we got V1 by V2 as R, but here it is V2 by V1. So you can get the reciprocal, that is P2 by P1 into R minus 1. So we know that the process 1 to 2 and 3 to 4 are which type of processes? Adiabatic process. So
So in adiabatic process, what is the relation between pressure and volume? P1 V1 power gamma is equals to P2 V2 power gamma. So we are having here P2 by P1. If you want to get P2 by P1, that implies P2 by P1 is equals to ఇది అవతలకి వెళ్తే ఏమవుతుంది V1 by V2 whole power gamma. That implies P2 by P1 ఏమవుతుంది మనకి P2 by P1 is V1 by V2 is what? Compression ratio R power gamma. అంటే P2 by P1 ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు R power gamma. Similarly 3 to 4 we can get P3 V3 power gamma is equals to P4 V4 power gamma. That implies here we are having P3 by P4. So P3 by P4 is equals to R power gamma. Now substitute in equation, that is efficiency is equals to 1 by gamma minus 1 into P4 V1 into P3 by P4. We write it as R power gamma by R minus 1 minus P1 V1 into here also R power gamma by R minus 1. If you observe it is in the form of a to the power of m by a to the power of n, that is a to the power of mn, that is equals to efficiency equal to 1 by gamma minus 1 into P4 V1 R power gamma and a to the power of m by a to the power of n. If there is no power, that means it is having power 1. So we can rewrite as R power gamma minus 1 minus P1 V1, here also R power gamma minus 1 minus 1. That is equals to, observe what is the common here, R power gamma minus 1 and V1. So V1 into R power gamma minus 1 by gamma minus 1 into, so what is the remaining term here, P4 and P1, P4 minus P1. So it can be rewritten as V1 into P4 minus P1 into R power gamma minus 1 whole divided by gamma minus 1. So it is the efficiency